రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను యూరియా కొరత వేధిస్తోంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో వరంగల్ జిల్లా రైతులకు తిప్పలు తప్పటం లేదు. తెల్లవారక ముందే చలిలో వణుకుతూ రైతులు క్యూ లైన్లలో బారులు తీరారు. మండలం సూరిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురు చూసినా యూరియా దొరకటం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గడిచిన 2 ఏళ్లుగా కూడా రేవంత్ సర్కార్ది అదే ధోరణి. అన్నదాతలను అయితే రాష్ట్రంలో యూరియా కష్టాలైతే వెంటాడుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో రైతులకైతే ఎరువుల తిప్పలు తప్పటం లేదు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను యూరియా కొరత అయితే వేధిస్తోంది. చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు అయితే తెల్లవారుజాము నుంచి యూరియా సెంటర్ల దగ్గర అయితే పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైతాంగం యాసంగి సీజన్ లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా విషయంలో ప్రతిరోజు కూడా ఇదే తంతు కొనసాగుతుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రైతాంగానికి సంబంధించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. వానాకాలం సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది యూరియా విషయంలో. మళ్ళీ యాసంగి సీజన్ లో కూడా అదే పరిస్థితి మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుంది. డిసెంబర్ నుంచి యాసంగి సీజన్ సంబంధించినటువంటి వరి నార్లు వేస్తా ఉంటారు. పూర్తి స్థాయిలో రైతాంగం అంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. జనవరి మొదటి వారానికి వచ్చినప్పటికీ పూర్తిగా కావాల్సినంత యూరియా అందించడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రకటనల విషయంలో మాత్రం ఒకలాగా అనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు రైతాంగానికి సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని చెప్తున్నారు, కానీ ఆ పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. మొదటి దఫా రెండవ దఫా ఎరువులు వేయాల్సిన సమయం వచ్చిన సందర్భంలోనూ రైతులు మనం చూసిన విజువల్స్ లో మఫ్లర్లు ఏదైతే స్వెటర్లు వేసుకొని గడ్డ కట్టే చలి తీవ్రత కూడా ఇటీవలి కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో
పెరిగినటువంటి పరిస్థితి. చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిలో చిన్నపిల్లలను తీసుకొని మహిళలు సైతం యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరికి వచ్చి పడినప్పుడు దుస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రవికాంత్. వరంగల్ జిల్లాలో